ఇది జరిగింది 1960 కాలిఫోర్నియాలో. జంటలు ఏకాంతంగా ఉన్నప్పుడు, టాక్సీ డ్రైవర్లు ఒంటరిగా ఉన్నప్పుడు చీకట్లోంచి వచ్చి కాల్చి చంపేవాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే హత్య చేసిన ప్రతిసారి పోలీసులకు, పత్రికలకు లెటర్స్ రాసేవాడు. ఆ లెటర్స్ లో వింత సింబల్స్, అర్థం కాని కోడ్ భాష ఉండేది. ఆ కోడ్ ని డీకోడ్ చేస్తే తన పేరు దొరుకుతుందని హింట్ ఇచ్చేవాడు. పోలీసులు, FBI నిపుణులు అందరూ తలలు పట్టుకున్నారు. అతను పంపిన ఒక కోడ్ ని సాల్వ్ చేయడానికి ఏకంగా 51 ఏళ్లు పట్టింది. 2020లో ఒక సాఫ్ట్వేర్ టీం దాన్ని ఛేదించింది. కానీ అందులో కూడా నన్ను పట్టుకోవడానికి మీరు పడుతున్న తపన నాకు నచ్చింది అని ఎగతాళి చేశాడనే తప్ప తన పేరు చెప్పలేదు. తాను 37 మందిని చంపానని చెప్పుకొచ్చాడు. కానీ పోలీసులు 5 హత్యలను మాత్రమే నిర్ధారించారు. ఆర్థర్ లీ అలెన్ అనే వ్యక్తిపై అనుమానం ఉన్న ఆధారాలు లేక పోలీసులు ఏమీ చేయలేకపోయారు. జోడియాక్ కిల్లర్ బతికే ఉన్నాడా, చనిపోయాడా అనేది ఈ రోజుకి $1,000,000 క్వశ్చన్. ఇంతకీ మీరేమంటారు? అంత టెక్నాలజీ ఉన్న అమెరికా పోలీసుల కళ్ళు గప్పిన ఈ కిల్లర్ తెలివైనవాడా లేక పోలీసుల వైఫల్యమా? కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం ఇప్పుడే కొలుగూరు 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.